ఒకటా రెండు అవస్థలు ఎన్నెన్నో ఇది చదువుదాం మనం. ఉం? సర్కారు బడి విద్యార్థులను వేధిస్తున్న మరుగుదొడ్ల కొరత, చాలినన్ని లేక ఉన్నా వినియోగానికి పనికిరాక అవస్థలు, బహిరంగ ప్రదేశాలే దిక్కవుతున్న పరిస్థితి. ఈనాడు హైదరాబాద్, ఈనాడు యంత్రాంగం వేసినటువంటి న్యూస్. రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని బడుల్లో శౌచాలయాల కొరత, అంటే యూరినల్స్, కొన్ని చోట్ల నిర్వహణ లేక అత్యవసర సమయాల్లో అవస్థలు పడుతున్నారు. బాలురు బహిరంగ ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఎలాగోలా సర్దుకుపోతున్నా బాలికల అవస్థలు అన్ని ఇన్ని కావు. యుడైస్ గణాంకాల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తమ అవసరాలు తీర్చుకునేందుకు వీల్లేని పరిస్థితిలో 10-15%, 10-15% పాఠశాలలు ఉండటం పరిస్థితికి నిదర్శనం. ఉన్న చోట శుభ్రతలే పాటించకపోవడం, వాటి దగ్గరకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడం, కొన్ని చోట్ల తలుపులే లేకపోవడం వంటి సమస్యలున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అనేక చోట్ల బిల్లులు రాని కారణంగా నిర్మాణాలు పూర్తి కాకపోవడం సమస్యను పెంచుతోంది. నిబంధనలు ఏం చెప్తున్నాయి అందుకే నిబంధనలు ఏం చెప్తుంది చూడు. ఈ పాత్రలో ఉంటే నిబంధనలు ఉంటాయి. దీనికి ఒక కథ ఉంటుంది. ఈ కథను చదువుదాం. నిబంధనల ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి, ప్రతి 20 మందికి ఒక మూత్రశాల ఉండాలి. అవి కూడా బాలురు బాలికలు వేరువేరుగా నిర్మించాలి. అంటే 40 మంది విద్యార్థులు ఉన్న చోట బాలురకు ఒక మరుగుదొడ్డి, 2 మూత్రశాలలు, బాలికలకు అంతే సంఖ్యలో నిర్మించాల్సి ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే అలా నిర్మించడం వీలు కాదనే అభిప్రాయానికి వచ్చిన విద్యాశాఖ 80 మందికి ఒక మరుగుదొడ్డి, అబ్బా వావ్, 40 మందికి ఒక మూత్రశాల సరిపోతుందని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. 80 మందికి ఒక మరుగుదొడ్డి అంటే 80 మందిలో 8 మందికి ఒకేసారి వచ్చిందనుకో, ఇట్లా పట్టుకొని కూర్చోవాలి. సరే, ఇక దీని గురించి తర్వాత మాట్లాడదాం. అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పాఠశాలలు ఉండగా వాటిలో సుమారు 12,000 పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 30 లోపే ఉంది. 200 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు 5,000కు మించి లేవు. విద్యార్థులు ఏటికేడు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో మరుగుదొడ్ల నిర్మాణంపై విద్యాశాఖ శ్రద్ధ పెట్టడం లేదనే వాదన ఉంది. ఉదాహరణకు 2025 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1823 బాలికల బాత్రూమ్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయగా వాటిలో 851 పూర్తయ్యాయి. 342 పురోగతిలో ఉన్నాయి. ఇంకా 630 బాత్రూమ్స్ నిర్మాణ పనులు ప్రారంభమే కాకపోవడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ అవసరమైన చోట కొత్తవి నిర్మించడంతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణ పనులను ఈ విద్యా సంవత్సరంలోనే పూర్తి చేశామని, నిధులు ఇచ్చేందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఇప్పుడు నేను అంటే ఇది ఒక సజెషన్. నాకున్నటువంటి నినాదాల్లో నేను న్యూస్కు రావడానికి, న్యూస్ ఛానల్ పెట్టుకొని ఇవన్నీ చెప్పడానికి నాకున్నటువంటి నినాదాల్లో నేను ఎంచుకున్నటువంటి కొన్ని ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఈ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రైవేటీకరణ అసలే ఉండదు. చదువులో ప్రైవేటీకరణ వద్దు. లక్షల జీతాలు ఇచ్చి, లక్షల రిటైర్మెంట్ అప్పుడు కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చి, ఏం కావాలని అడుగురు అన్నీ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పి అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, టీచింగ్కి, నాన్ టీచింగ్కి అందరు కలిపి శాలరీ లక్షల్లో పొందుతుంటే బాత్రూమ్ లేవేది? ఒక హెచ్ఎంగా ఆ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆ హెడ్ మాస్టర్ గారికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఫస్ట్, మీ శాలరీలలో ఒక 10,000 మనిషి ఒక నెల పిల్లలు కదా సార్, మీరు అక్కడ ఉద్యోగం చేస్తేనే, అక్కడ మీరు ఆ చైర్లో కూర్చుంటేనే అక్కడ పిల్లలు ఉండాలి, చదువుకోవాలి. రేపు పొద్దునంటే పిల్లలు స్కూల్కు రాకపోవడానికి మెయిన్ కారణం మీరే. మీరు కూడా కనీసం మీ శాలరీ నుంచి ఒక 5,000, 2,000, 3,000, 4,000 ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్కి ఇన్ఫామ్ చేసి, అయ్యా బాత్రూమ్ లేవు, పిల్లలు ఇబ్బంది పడుతారు, మీరు మీ గ్రామ పంచాయతీ నుంచి కానీ లేకుంటే మీరు పర్సనల్గా కానీ ఏదైనా ఆర్థిక సహాయాన్ని ఇవ్వండి. మేము అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా, మేము టీచింగ్, నాన్ టీచింగ్ అంతా కలిపి మేము ఇంత కొంత వేస్తాం, వీటి ద్వారా మంచి బాత్రూమ్లు వస్తాయి, వారికి డోర్లు వస్తాయి అనే కనీసం నాలెడ్జ్ రాదా మీకు? ఎప్పుడు రాగానే ఈఎంఐలు ఎప్పుడు కడదాం, మన పిల్లల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఎట్లా కడదాం, ఎప్పుడు మనం కారు అప్గ్రేడ్ చేద్దాం, ఎప్పుడు మనం ఇల్లు అప్గ్రేడ్ చేసి కొత్తది ఆడ ఫ్లాట్ కొందాం అంటే మీ పిల్లలు చదవరు కదా. మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవరు, మీ పిల్లలు బాత్రూమ్ కాడ కొట్లాడరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని, ఏం యూరినా, సరే పోయిరాపో అనగానే వాడు అటు ఎందుకు పోయినా ఎంతసేపు వద్దు. ఈ బతుకొద్దు. ఈ భారతదేశంలో, ఈ స్వతంత్ర భారతంలో ఒక విద్యార్థికి చదువు రావాలి అంటే కనీస సౌకర్యాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలి. ఆ విద్యార్థి యొక్క మేధాశక్తిని కానీ, అతని యొక్క మెంటాలిటీని, అతని కాన్సన్ట్రేషన్ బోర్డు మీద ఉండాలన్నా, చదువులు ఉండాలన్నా
ఆ వాష్రూమ్స్, తినే దగ్గర, ఆ నీళ్లు సౌకర్యాలు, మినిమం సౌకర్యాలు కూడా మీరు అందించలేనటువంటి అధ్యాపకులు మీకు బడ్జెట్ లేదా? మీకు బిల్స్ ఉండవా? లేదు, మీకు లేదు, మీ దగ్గర నుంచి రూపాయి ఖర్చు పెట్టరు, మీకు అన్నిటికీ లెక్క పెట్టి పక్కకు పెట్టుకొని చూసుకుంటారు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ఒకసారి మీటింగ్, ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతాయి, తల్లిదండ్రులు అసలు పెట్టరుగా. ఎందుకంటే మీరు ప్రైవేటీకరణ చేయాలి కదా, ప్రైవేట్ స్కూల్ డెవలప్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ మంచిగా చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో లక్షలు తీసుకుంటారు, 10,000 టీచర్ 10,000 జీతం తీసుకొని బీఎడ్ ఏదో చేసి టీచర్ కింద ప్రైవేట్ స్కూల్లో చెప్తుంది ఆమె ఉద్యోగం రాకపోతే. ఆమెకు 10,000-15,000 జీతం వస్తుంది. పాస్ అయ్యి 20 లక్షల జీతాలు తీసుకొని నువ్వు ఆడ గేట్ చక్కగా ఉండదు, చెట్లు చక్కగా ఉండేవి, చెత్త తెరిపించు. అసలు ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం గవర్నమెంట్ స్కూల్లో. ఇంత చీప్ పేదలంటే గవర్నమెంట్ కూడా. అక్కడ ఉన్నటువంటి అధికారం లేదా? ఏ స్కూల్ అయితే, ఏ గవర్నమెంట్ స్కూల్ అయితే, ఏ ఊర్లోనైతే స్కూల్ ఉన్నదో ఆ స్కూలు గ్రామ పంచాయతీ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఈ తెల్లబట్టలు వేసుకొని మాట్లాడేటోళ్ళు ఉంటారు. మా ఊళ్ళో అది వీకినం, ఇది వీకినం, అది కట్టాలి, కట్టిన ఇది కట్టాలి, పీకేటోళ్ళు, ఆ చెప్పేటోళ్ళు, ఆ మీడియాకి వచ్చి మాట్లాడేటోళ్ళు, వాళ్ళు రాజకీయ పార్టీల పోటీ తిరిగేటోళ్ళు. మీరందరూ ఏం చేయాలంటే ఫస్ట్ మీ దాంట్లోకి వెళ్ళి ఎంతో కొంత తలా వేసి బడి బాగుందా చూసుకోవాలి. ఫస్ట్ గుడి బాగుందా చూసుకోవాలి. ఆ గుడిలోకి అన్ని కులాల వ్యక్తులకు పోతురా, లేదా దర్శనానికి పోతురా, చూసుకుంటురా, మొక్కుతురా, అది చూడాలి. ఆడ పార్షాలిటీ, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే మీరు బతకరా. ఇక్కడ స్కూల్ పిల్లలు డెవలప్ అయ్యి వాళ్ళ జ్ఞానం వచ్చి వాళ్ళు విద్యావంతులై వాళ్ళు ఒక ఇది కాదు ఇది తప్పు అని నీ తప్పులు నువ్వు ఏడైతే ఎత్తి చూపిస్తారని భయంతో అవి చెయ్యవు. ఒకవేళ నిజంగా నువ్వు ఒక నాయకును అయితే, నీకు అవగాహన ఉంటే, నీకు తెలివి ఉంటే, భావి భారత పౌరులు తీర్చిదిద్దాలనుకుంటే, భవిష్యత్తు మీద నీకు ఒక అభిప్రాయం ఉంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నీ వంతుగా ఆర్థిక సహాయంగా ఆ స్కూల్లోకి ఏదో ఒకటి బాగా చేసే ప్రయత్నం చేయి. విద్యా బోధనలు సరిగ్గా జరిగితే విద్యావంతులు అవుతారు, దేశ భవిష్యత్తు నిలబడుతుంది, ఎంప్లాయీస్ అవుతారు. నీ ఊరికి పట్టినటువంటి దరిద్రాన్ని కావచ్చు, నీకు వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ కేవలం బుక్లల్లా, బోర్డుల మీద చిన్న ఇప్పటి బాలుడే రేపటి భవిష్యత్తు పౌరులు, భారతదేశం యొక్క భవిష్యత్తు ఇప్పటి పిల్లలు. ఇవి జెండా వందనానికి వచ్చినప్పుడు ఆగస్టు 15కు, జనవరి 26కు ఊదరగొట్టి మైకులు పెట్టి మాట్లాడడం కాదు, ఆచరణలో నిత్యం ఉండాలి. సో ఇది నా నినాదాల్లో ఇదొకటి. నేను విద్య మీద మంచి కాన్సెప్ట్లు ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు కొత్త స్టార్టింగ్ కాబట్టి ఫర్దర్గా నేను ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు ఐడియా ఉంది. ఖచ్చితంగా ఈ విద్యా సంస్థల మీద యుద్ధం చేస్తా. నేను నా కంఠంలో ప్రాణం ఉన్న రోజులు ఈ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ చేయాల్సిన విద్యా సంస్థల మీద, ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును బాగుపరచాలంటే కేవలం గవర్నమెంట్ వల్లనే అవుతుంది, గవర్నమెంట్ స్కూల్ని చదువుకోవాలని అందరూ ఆలోచించాలి. ఆ తమిళనాడులో చూడు, గవర్నమెంట్ అధికారుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. ఎంత బాబా పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోరయ్యా. తొడలు కొట్టుడు, మెడలు దిప్పుడు, ఆని మీదకి ఈయన మీద కురుకుడు, గల్లలు పట్టుకొని కొట్టుకోడు, ఆ కాంట్రాక్ట్లు పట్టుకోవాలి, ఈ కాంట్రాక్ట్ పట్టుకోవాలి, అన్నింటిని తీసుకుపోవాలి, ఇంటిని తీసుకుపోవాలి. ఇది కాదు రాజకీయం అంటే. మన ఊరిలో పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలిగితే భవిష్యత్తును మార్చాం, ప్రపంచం దేశం యొక్క భవిష్యత్తు మార్చాం. మీరు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, మనిషి తలో ఇంత వేయండి. ఏ స్కూల్ అవుతున్నదో గవర్నమెంట్ ఇచ్చి పీకి వచ్చే వరకు ఇక అవి మస్తు రోజులు పడతాయి. అంతలోపు నీ పిల్ల, నీ ఆడపిల్ల, నీ చెల్లె, నీ అక్క, నీ బిడ్డ ఏడ టాయిలెట్ పోస్తుంది, ఎటు పోతుంది, ఇన్సెక్యూర్గా ఎట్లా ఫీల్ అవుతుంది బిడ్డ? సిగ్గుశరాలు లేవా తల్లిదండ్రులుగా మీరు? స్కూల్ బాగాలేకపోతే స్కూల్ ఎందుకు కట్టారు? మనం కట్టిద్దాం. మనిషి 100 రూపాయలు వేసుకుందాం, 2 రోజులు అన్నం తినొద్దు, 2 రోజులు మటన్ తెచ్చుకోవద్దు, ఓ రోజు సండే రోజు ఖర్చులని జమ చేసి మనిషి తెచ్చి పోగు చేసి స్కూల్లో బాత్రూంలో కట్టిద్దాం. మన పిల్లలు చదువుకుంటారు, మన చెల్లెలు చదువుకుంటారు, మన బిడ్డలు చదువుకుంటారు. గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంటే వేయాలి, టీచర్లు వేయాలి, వాళ్ళు కాదు, మన పిల్లలు చదువుకుంటారు అలా. అదే ప్రైవేట్ స్కూల్ అయితే ఫీజు ఇవ్వకపోదువా? ప్రైవేట్ స్కూల్లో బుక్కులు కొనకపోదువా? ప్రైవేట్ స్కూల్లో డ్రెస్సులు కొనకపోదువా? ప్రైవేట్ స్కూల్లో షూలు కొనకపోదువా? సంవత్సరానికి 2 సార్లు సాక్సులు కొనవా? షూలు కొనవా? టైలు కొనవా? డ్రెస్సులు కొనవా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని అట్లనా? రోజు పని చేస్తావు కదా, నీ దగ్గరకు ఎంత అయితే నెలకు 200, 100 ఎంతో కొంత జమ చేయండి. మీ స్కూల్ అందరు జమ అయ్యారు, ఊరంతా జమ అయ్యేది. పిల్లలు చదివిన వాళ్ళు చదువుకోలేరు, దయామాలు చాలామంది ఉంటారు. మనిషి 1000 రూపాయలు, ఒక ఊరిలో ఇంటికి ఒక 500 వేస్తే బాత్రూంలు కావాలకు. సర్పంచ్ ఏం చేస్తాడు, ఉప సర్పంచ్ ఏం చేస్తాడు, వార్డు మెంబర్లు ఏం చేస్తారు? ఒక ఊరికి సమస్య వచ్చిందంటే ఊరు మొత్తం నిలబడాలి. విద్యా సంస్థ కానీ, గుడి కానీ, బడి కానీ ఊరిది కాదా? వీటికి ఏ శిథిలావస్థకు వచ్చినా, వాటికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక మనిషి నిలబడే ప్రయత్నం చేయాలి. దయచేసి తప్పు కనుకోదు మిత్రులారా, నేను ఒకటే అంట. గుడి బడి మనది, ఊరు మనది, సంస్థ మనది, సంస్థానం మనది. అక్కడ ఉన్నట్టు ఏమంటారు అవన్నీ వ్యవహార శైలి అంతా మనం చూసుకోవాలి. బాధ్యతాయుతంగా ఉండాలి. మన ఇంటికి పక్కన ఇంటికి ఏమవుతుందో అన్నట్టు కాదు. స్కూల్ అంటే మనది.
భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక స్థలం అది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విద్యా సంస్థల మీద నేను ఏం చేస్తాననేది నా భవిష్యత్ ప్రణాళికలో ఉంది. చలో రైట్.